హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Prash143 అండ్ ప్రజెంట్ వచ్చేసి నాగోల్కి అయితే వచ్చేసిన. అండ్ నాగోల్లో మనం శ్రీ చింతామణి ఆర్ట్స్ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇంతకుముందు మీకు 3 ఫీట్ విగ్రహాలకు పెయింటింగ్ లేకుండా అండ్ ఓన్లీ విగ్రహాలు అయితే చూపించిన. చాలా బ్యూటిఫుల్గా ఉండే అండ్ చాలా యూనిక్ మోడల్స్. అండ్ ఇప్పుడు ఆ 3 ఫీట్ విగ్రహాలు వచ్చేసి ప్రతి మోడల్ పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్గా డీటెయిలింగ్గా చేసారు. అండ్ ప్రతి విగ్రహం మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి, మంచి ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు. అండ్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా, కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు అండ్ హోల్సేల్లో కూడా మనకు అవైలబుల్. యా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ 3 ఫీట్ విగ్రహం వచ్చేసి మనకు నంది మహారాజ్ పైన కూర్చొని మనకు శంకర్ మహారాజ్ రూపంలో అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ విగ్రహం చూసుకోవచ్చు, మనకి సిట్టింగ్ పొజిషన్ నంది పైన 4 హ్యాండ్స్తో అయితే దర్శనం ఇస్తున్నట్టు. నెక్స్ట్ లెవెల్ డిజైనింగ్ ఉంది. అండ్ మొత్తం పెయింటింగ్ వర్క్ కూడా ఎంత నీట్గా డీటెయిలింగ్ అనేది కంప్లీట్ అయిందో చూసుకోవచ్చు. అండ్ నంది మహారాజ్ చూసుకోవచ్చు, మనకి వైట్ పెయింటింగ్తో ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ పైన మనకు కొమ్ముల సైడ్ వచ్చేసి రెడ్ కలర్కి ఇచ్చారు, కొంచెం కొత్తగా ట్రై చేసారు. అండ్ ఐ పెయింటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి నంది మహారాజ్కి. అండ్ చూసుకోవచ్చు, ఐ పెయింటింగ్ కూడా చాలా అట్రాక్టింగ్గా ఉంది మనకు చూడడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన వినాయకుడు అండి, మనకు సిట్టింగ్ పొజిషన్లో ఎంత నీట్గా కనబడుతున్నాడో చూసుకోవచ్చు. అండ్ మనకు పంచ కలర్ వచ్చేసి పింక్ ఇచ్చారు. అండ్ మనకు శంకరుడికి మెడలో మనకి ధరించుతాడు, ఎప్పుడైనా మనకు టైగర్ది మనకి వేస్తాడు, మనకు డ్రెస్ అనేది ఆ డిజైన్లో ఉంటుంది. అండ్ మనకు చూసుకోవచ్చు, వినాయకుడికి కూడా ఆ టైప్లో మనకు ధరించారు. అండ్ రుద్రాక్షలు మెయిన్గా ఎక్కడ కూడా మనకి రుద్రాక్షలు అనేది తగ్గించలేదు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది రుద్రాక్షలు కూడా. అండ్ మెయిన్ స్నేక్, అండ్ స్నేక్ వచ్చేసి కూడా మనకు గ్రీన్ కలర్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి. అండ్ నాకైతే మస్తు నచ్చింది విగ్రహం. అండ్ ఈ షెడ్లో వచ్చేసి మనకు మెయిన్ అట్రాక్టింగ్ విగ్రహం వచ్చేసి ఇది. అండ్ ఇది స్టార్టింగ్ విగ్రహం. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ అవుట్పుట్. అండ్ చూసారు కదండి. అండ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ దన్నుమని కాల్ చేయండి. అండ్ నాకు తెలుసు మీరు కాల్ చేస్తారు, ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నాయి మనకి ఇక్కడ డీటెయిలింగ్ వర్క్ అనేది. అండ్ ఇంకో విగ్రహం అండి ఇక్కడ. అండ్ మనకి ఇంకొక 3 ఫీట్ విగ్రహం వచ్చేసి మనకు నెమలి పైన అయితే కూర్చొని ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు, మనకు సిట్టింగ్ పొజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. 4 హ్యాండ్స్తో మనకు వినాయకుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకి పంచ కలర్ వచ్చేసి మెరూన్, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అట్రాక్టింగ్, చాలా బాగా కనబడుతుంది లైటింగ్కి కూడా మనకి. అండ్ మనకి నెమలి కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది, కలరింగ్ చూసుకోవచ్చు. చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసారు. అండ్ ఇక్కడ మనకి మూషిక మహారాజ్ వచ్చేసి లడ్డూని అయితే పట్టుకొని చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాడు. అండ్ జ్యువెలరీ వర్క్ అని కిరీటం వర్క్ కానీ చాలా నీట్గా కంప్లీట్ చేశారు. అండ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఫుల్ అవుట్పుట్. అండ్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యా ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక విగ్రహం. ఇది చాలా యూనిక్ మోడల్. మొత్తం మనకి ఇక్కడ వర్క్షాప్లోనే ఇది ఒక వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్. ఎందుకంటే మనకు శంకర్ మహారాజ్ మెయిన్గా మనకి అట్రాక్టింగ్గా ఉండేది శంకర్ మహారాజ్ ఉంటారు. అండ్ ఆయన లెఫ్ట్ సైడ్ షోల్డర్ పైన మనకు వినాయకుడిని ఎత్తుకున్నట్టుగా మనకు చూసుకోవచ్చు. అండ్ వినాయకుడు కూడా చాలా జాలీగా నీట్గా 4 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ శంకర్ మహారాజ్కి మనకు మెయిన్గా చూసుకోవచ్చు. యా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు శంకర్ మహారాజ్కి మనకి స్నేక్, మిడిల్లో స్నేక్. అండ్ స్నేక్ ఫినిషింగ్ ఇక్కడ కూడా మనకి గ్రీన్గా ఉంది. అండ్ మెయిన్గా మనకు ఐస్ చూసుకుంటే చాలా నీట్గా డిఫరెంట్ అట్రాక్టింగ్గా మనకు కనబడుతుంది. చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉంది. ఐ పెయింటింగ్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది. అండ్ కొత్తగా ఉంది చూడడానికి, కూడా చాలా రియాలిటీగా ఉంది. చూస్తారు కదా. అండ్ నాకైతే చూస్తే అది 3D లాగా ఉంది, వస్తూ అనిపిస్తుంది లైటింగ్కి. అండ్ చాలా బాగుంది విగ్రహం కూడా. అండ్ చూసుకోవచ్చు, మనకు శంకర్ మహారాజ్ అండ్ చేతిలో మనకి డమరుకం పట్టుకున్నట్టు కూడా ఉంది ఇక్కడ కింద. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తానికి అయితే విగ్రహం. అండ్ ఓవరాల్గా మనకు జ్యువెలరీ వర్క్ కూడా మెయిన్గా ఎక్కడ కూడా తగ్గించలేదు, చాలా నీట్గా కంప్లీట్ చేసారు. చూసారు కదా. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి అవుట్పుట్, కంప్లీట్ అవుట్పుట్. అండ్ నాకు తెలిసి మీరు ఫస్ట్ విగ్రహం చూసినప్పుడే అన్నకి కాల్ చేసి ఉండాలి. అండ్ స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంటుంది, కంపల్సరీ కాల్ అయితే చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంది అవుట్పుట్. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చేసారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక విగ్రహం. మనకు ఈసారి రాముడి రూపంలో 3 ఫీట్ విగ్రహం. అండ్ మ్యాక్సిమం నేనైతే ఏ షెడ్లో చూడలేదు. అండ్ ఈ 3 ఫీట్లో మనమైతే ఎక్కడ అంటే మ్యాక్సిమం ఎక్కడైతే కనిపించలేదు నాకు. అన్న వాళ్ళ దగ్గర అయితే చూస్తున్నా.
చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. అండ్ మెయిన్గా అట్రాక్టింగ్ పంచ వర్క్ చూసిరు కదా, వైట్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు మొత్తం పంచ. అండ్ ఇక్కడ మనకి బార్డర్ వచ్చేసి, పైన బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ అయితే ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అట్రాక్టింగ్గా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రుద్రాక్షలు మెయిన్. అండ్ ఫేస్ వర్క్ మెయిన్గా మనకి తొండం వచ్చేసి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. గాల్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది తొండం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకు వచ్చేసి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్, రాముడి రూపం. అండ్ ఒక లెగ్ వచ్చేసి మనకి రైట్ లెగ్ స్టోన్ పైన ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా నీట్గా ఉంది, చూసిరు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ అవుట్పుట్ అండి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విగ్రహాలు చూడడానికి. అండ్ ఇక్కడ మన చిన్న మూషికరా చూసుకోవచ్చు, లడ్డు పట్టుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం యూనిక్ మోడల్, చాలా నీట్గా ఉంటుంది. తీసుకున్న వాళ్ళకు కూడా అస్సలు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఇది కంప్లీట్ మనకు అవుట్పుట్. యా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక విగ్రహం. అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా క్యూట్, ఎందుకంటే మనకు బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు అండ్ బాల్ విగ్రహం. అండ్ చూసుకోవచ్చు మనకు వచ్చేసి డమరుకం పైన కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్నేక్ చూస్తారు కదా, ఆ స్నేక్ని పట్టుకొని మనకు క్యూట్గా. అండ్ తొండంతో లడ్డు కూడా చూసుకోవచ్చు మీరు, తొండంలో మనకు లడ్డు కూడా పట్టుకున్నాడు. అండ్ లెఫ్ట్ హ్యాండ్లో స్నేక్ పట్టుకొని ఆడుకుంటున్నాడు. అండ్ ఎంత క్యూట్గా ఉందో చూడడానికి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పిల్లలు చాలా ఇష్టపడతారు ఇట్లాంటి విగ్రహాలకు, అండ్ అట్రాక్ట్ అవుతారు. అండ్ ఒక్కసారి విగ్రహాన్ని చూడంగానే మనకు కూడా మైండ్ రిలాక్స్ అయిపోతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ చూసిరు కదా. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ అవుట్పుట్ అండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు శివజీ రూపం, మన శివ మహారాజ్ చాలా నీట్గా అండ్ డీటెయిలింగ్గా, ఎక్కడ మనకి ఇంత కూడా తగ్గినట్టు అనిపించదు. అండ్ సిట్టింగ్ పొజిషన్, అండ్ మనకు శంకరుడు ఎలా కూర్చొని దర్శనం అయితే ఇస్తాడో అండ్ సేమ్ యాజ్ టీస్ అదే రూపంలో అయితే మనకు తయారైతే చేశారు. అండ్ కలరింగ్ కూడా చాలా నీట్గా డిఫరెంట్గా వచ్చింది. అండ్ చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్, 4 హ్యాండ్స్తో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ గుడ్ లుకింగ్ ఫేస్, అండ్ చాలా బ్యూటిఫుల్గా లుకింగ్, అండ్ ఎంత నీట్గా బ్యూటిఫుల్గా మనకు ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడు మన వినాయకుడు. అండ్ మెడలో స్నేక్ కానీ, అది రుద్రాక్షలు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఒక కాలు పైన కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు, చాలా నీట్గా డీటెయిలింగ్గా. అండ్ స్టోన్ కూడా చూసుకోవచ్చు, మెయిన్గా స్టోన్ పైన ఉంటాడు కూర్చొని, చాలా బాగుంది మనకి విగ్రహం. యా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు కంప్లీట్ అవుట్పుట్. చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా ఉంది చూస్తే విగ్రహం. యా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక డిజైన్. అండ్ ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ మోడల్ అన్ని వినాయకుల కంటే, అండ్ చాలా యూనిక్ మోడల్. అండ్ చూసుకోవచ్చు మీకు, ఎందుకంటే ఈ విగ్రహానికి మెయిన్గా మనకు బ్యాక్గ్రౌండ్ అట్రాక్టింగ్గా కనిపించేది బ్యాక్గ్రౌండ్ అండి. ఎందుకంటే చూసుకోవచ్చు పైన శేషనాగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ త్రిశూలం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు త్రిశూలం అయితే ఇచ్చేసారు బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ మనకు మెయిన్గా లెఫ్ట్ సైడ్ శివలింగం పైన చేతి పెట్టుకొని స్నేక్ పట్టుకున్నట్టు మనకు డిజైన్ అయితే ఉంది. అండ్ ఇంతకుముందు మీకు పెయింటింగ్ లేకముందు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, చూపించిన. అండ్ మంచి కామెంట్స్ కూడా వచ్చినాయి దాని మీద. అండ్ చూశారు కదా, ఇప్పుడు పెయింటింగ్ అయిన తర్వాత లుకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పెయింటింగ్ అవ్వకముందు కొద్దిగా అర్థం కాదు, కాకపోతే ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కింద పీట, అంటే మన వినాయకుడు అయితే ఎక్కడ లెగ్స్ అయితే పెట్టుకున్నాడో అక్కడ, ఇక్కడ సైడు అండ్ ఇక్కడ సైడు మనకు నంది రూపాలను అయితే పెట్టిరు ఫేసెస్, చాలా నీట్గా ఉంది. అండ్ వైల్డ్ లుకింగ్లో ఉంది అది, ఎందుకంటే మనకు టోటల్ ఓవరాల్గా స్నేక్స్ కానీ, ఆ కింద నంది కానీ, ఆ సిట్టింగ్ పొజిషన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ 4 హ్యాండ్స్తో మనకు వినాయకుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు, చాలా నీట్గా నవ్వుకుంటూ క్యూట్గా. అది చూసిరు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అట్రాక్టింగ్ మనకు వచ్చేసి శివలింగం అండి, చాలా బాగుంది శివలింగం చూస్తుంటే. అండ్ ఇదే కాదు అండి, మన వీడియోలు కంపల్సరీ ఫాలో అవ్వండి. అన్న వాళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి కాన్సెప్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు ఇంకేదైనా డీటెయిలింగ్గా కావాలనుకుంటే కంపల్సరీ అన్న వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ మోడల్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ఇది కూడా నేను ఇక్కడే చూశాను, ఇంకెక్కడ చూడలేదు. అండ్ వచ్చేసి మనకు ఎలిఫెంట్ హెడ్, ఇక్కడ కింద మనకి
ఎలిఫెంట్ హెడ్ పైన కూర్చొని లిటిల్ గణేష్ చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా కూర్చున్నాడు లడ్డు పట్టుకున్నట్టు. అండ్ ఆ లడ్డు వినాయకుడు ఒక్కడే పట్టుకోలేదు, అండ్ మనకి ఇక్కడ ఎలిఫెంట్ తొండంతో వినాయకుడు ఎట్లా పట్టుకున్నాడో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మూషిక రాజు వచ్చేసి తొండంని మోస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు. అండ్ వచ్చేసి మనకు 4 హ్యాండ్స్తో దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ ఫేస్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రతి వినాయకుడికి ఆ ఫేస్ వర్క్ అనేది చాలా డీటెయిలింగ్గా కంప్లీట్ చేసారు. అండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసేది మనకు ఆ ఐస్ కానీ ఫేస్ వర్క్ కానీ చూసినప్పుడే. అండ్ చాలా బ్యూటిఫుల్గా నీట్గా కంప్లీట్ చేశారు. అండ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ ఎలిఫెంట్కి కూడా ఐ పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్ మనకు కంప్లీట్ అవుట్పుట్ వచ్చేసి ఇది. చాలా నీట్గా ఉంది. యా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అన్నవాళ్ళ దగ్గర అప్డేట్ అండ్ శ్రీ చింతామణి ఆర్ట్స్ వర్క్షాప్లో. అండ్ చూసారు కదా, ఇప్పుడు మీకు 3 ఫీట్స్ వినాయకుల గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన. అండ్ మీకు ప్రతి విగ్రహం కూడా డీటెయిల్గా చూపించేసిన. అండ్ యూనిక్ మోడల్. అండ్ కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి, బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. అండ్ ఈ విగ్రహాలు మీకు హోల్సేల్ అండ్ రీటైల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కంపల్సరీ అండి, ఎవరికైనా నచ్చితే మాత్రం కాల్ చేయండి. అండ్ మళ్ళీ అప్డేట్తో మళ్ళీ మీకు కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.